పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు తెలుసుకోవటానికంటే ముందు ఈ 8 రోజులలో కూడా కీలకమైనటువంటి గ్రహ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి వారికి 12వ స్థానమైనటువంటి కుంభరాశిలో 23వ తేదీ నుంచి పంచగ్రహ కూటమి జరుగుతున్నది. 5 గ్రహాల యొక్క అంటే కీలకమైనటువంటి 5 గ్రహాల యొక్క సమూహం మీ జన్మరాశికి 12వ స్థానంలోనే జరుగుతున్నది. మరి దీని ప్రభావం ఎలా ఉంటుందనే విషయం ఇక్కడ ఈ వీడియోలో కేవలం రాశిఫలాలు తెలియజేస్తున్నాను కాబట్టి కొంచెమే తెలియజేస్తాను. ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే ఒక వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో కొన్ని పరిహారాలు కూడా ఉంటే అవి పాటించండి. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనేక విషయాలలో గురుడు యొక్క బలం చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. కానీ మీ జన్మరాశికి 12వ స్థానంలో 5 గ్రహాల యొక్క కలయిక, ప్రధానంగా తీసుకుంటే ద్వితీయాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు 23వ తేదీ ఉదయం 11:42 నుంచి మీ రాశికి 12వ స్థానంలో సంచరిస్తాడు. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. షష్టాధిపతి రవి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆల్రెడీ ఎప్పటి నుంచో రాహు మీ రాశికి 12వ స్థానంలోనే ఉన్నాడు. అంటే రాహువుతో కలిసినటువంటి రవి బుధ శుక్ర కుజ గ్రహాల యొక్క సంయోగం అనేటటువంటిది కీలకమైనటువంటి మార్పులు తీసి అడుగులు పడబోతూ ఉంది. ప్రధానంగా తీసుకుంటే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆర్థికపరమైనటువంటి విషయాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. సమయానికి రావాల్సిన ధనం చేతికి అందక మనం ఇవ్వవలసిన వాళ్ళు మన మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే ఆ ఒత్తిడిని ఎలా భరించాలో తెలియక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీనరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన సలహా ఏమిటంటే నెగిటివ్ థాట్స్ వైపు వెళ్ళకండి, నెగిటివ్ ఆలోచనలు చేయకండి. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి స్థితి, విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగించే స్థితి లేదా విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శించేటటువంటి స్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంకొకటి ఏమిటంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలోనే సంచరించినప్పుడు సుఖానికి సంతోషాలకి కొంచెం దూరం అవుతున్నావా అనే భావన కూడా కలుగుతుంది. తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలోనే సంచరించేటప్పుడు నా అనుకున్నటువంటి వాళ్ళే శత్రువులుగా మారుతున్నారు, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతున్నదనే భావన కలుగుతుంది. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి తాత్కాలికం మాత్రమే, కేవలం 8 రోజులు ఉంటుంది. 8 రోజులు మాత్రమే ఉండేటటువంటి ఈ గ్రహస్థితిని ఇది లైఫ్ లాంగ్ ఉండేటటువంటి గ్రహస్థితి కాదు. ఈ 8 రోజులు కనుక మనము చేసేటటువంటి పనులలో జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఒక అదృష్టం ఏమిటంటే 12వ స్థానంలో 5 గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ కూడా గోచార రీత్యా చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మీనరాశి వారికి ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగానే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే మీనరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి సమయంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీనరాశి వారికి డే వైజ్గా కనుక పరిశీలిస్తే మనకు ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయం ఇది చాలా బలమైనటువంటి రోజుగా, కీలకమైనటువంటి రోజుగా ఉండబోతుంది. భావోద్వేగాలు బాగా బలంగా పనిచేస్తూ ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎదుటివారు బాగా గమనిస్తూ ఉంటారు అనేటటువంటి భావన మీకే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి
చెప్పాలంటే వ్యక్తిత్వ మార్పు అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా ఇప్పటి వరకు రహస్యంగా ఉంచినటువంటి విషయాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే కుటుంబంలో వాటిని మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం చాలా మంచిది. మాటల వల్ల అపార్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు చాలా జాగ్రత్తగా చేయాలి. పరిహారం ఏమిటంటే, ఫలితం ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. అన్నదానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్నదానం అంటే మనం 50 మందికో 100 మందికో విపరీతమైన ఖర్చుతో చేయాల్సిన పని లేదు. కనీసం ఒక్కళ్ళకో ఇద్దరికో కడుపు నింపితే అదే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. 23వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ మరలా కోల్పోయినటువంటి ఉత్సాహం అంతా కూడా తిరిగి పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు, సోదరుడితో మాట్లాడే అవకాశం కలిగిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించే అవకాశం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరితోటైతే ఇప్పటి వరకు మీరు దూరంగా ఉండవలసి వచ్చిందో మరలా వారికి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెంచుకుంటూ ఉంటారు. గతంలో మీరు చేసినటువంటి ఏ పనుల కారణం చేతనైతే కొంతమంది వ్యక్తులు, మీకు ముఖ్యమైన వ్యక్తులు దూరమైనారు, మరలా మీ యొక్క వ్యక్తిత్వం యొక్క కారణంగానే మరలా వాళ్ళందరూ కూడా దగ్గర అవుతూ ఉంటారు. ఇక 25వ తేదీ రాత్రి నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఎక్కువగా చెప్పాలంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో దృష్టి పెట్టండి. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి గజకేసరి యోగం అనేటటువంటిది మీకు వర్తిస్తుంది. కుటుంబంలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆస్తులు, వాహనాల విషయంలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. కొంచెం అంటే భావోద్వేగం, ఎమోషనల్గా మాత్రము ఎక్కువగా ఎమోషనల్ ఫీలింగ్స్ వలన ఎక్కువగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో ఒక పరీక్షా కాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో కానీ అనారోగ్య సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అర్చన చేయటం చాలా మంచిది. ఇక 28వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం కనుక పరిశీలిస్తే మనకిది అదృష్టం యాక్టివేట్ అయ్యేటటువంటి మోడ్లా మారబోతుంది. ప్రేమ, పిల్లలు, క్రియేటివిటీ రంగాల్లో శుభం కలుగుతూ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. అదృష్టం కలిసి వచ్చేటటువంటి రోజులుగానే ఉంటాయి అని చెప్పాలి. ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ, ఒకవేళ పారాయణ చేయలేనటువంటి వారు విష్ణు సహస్రనామం వినటం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ 8 రోజుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వచ్చే 6 నెలల వరకు తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద స్థాయికి, మంచి స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి శిక్షణ కూడా ఇస్తున్నాడు అన్న విషయాన్ని మీరు గమనించాలి. అంటే నమ్మకం, చేసే పని మీద కనుక నమ్మకం ఉంచినట్లయితే విజయం ఖచ్చితంగా వస్తుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.